తల్లిదండ్రులు ఇష్టం ఉండదు వాళ్ళకి. వాళ్ళు చూడడానికి రూపం బాగాలేదని, మోటుగా ఉన్నారని ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే, ఇగో నువ్వు బయటికి రాకు, నువ్వు ఓకే కిచెన్లో నుండు, నా ఫ్రెండ్స్ వెళ్ళిపోయేదాకా నువ్వు బయటకు వచ్చావంటే బాగోదని తల్లిని లోపల దాచేస్తూ ఉంటారు, తండ్రిని లోపల దాచేస్తూ ఉంటారు. తల్లి తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. సిగ్గు లేదా నీకు? నీ తల్లిదండ్రుల్ని అలా లోపల దాచేసి ఎవరికి చూపించకుండా ఉంటానంటే? వారు నీకు జన్మనిచ్చారే, ఈ స్థాయి వరకు నేను తీసుకొచ్చారే, నీకోసం ఈ రోజు నువ్వు ఈ స్థానంలో ఉన్నావంటే ఎంత ప్రయాసపడి ఉంటారు నీకోసం. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు వాళ్ళు. ఎన్నోసార్లు నీకు రోగాలు వస్తే, రుగ్మతలు వస్తే, జబ్బులు వస్తే, నేను హాస్పిటల్ చుట్టూ తీసుకెళ్ళి మోసి ఈ స్థానాన్ని తీసుకొస్తే నువ్వు లోపల ఉండు, నువ్వు బయటికి రాకు, నువ్వు వాళ్ళ కలవద్దు వీళ్ళని కలవద్దని నిష్ఠూరపడుతున్నావు తల్లిదండ్రులను చూసి. నమ్మో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే తల్లిని తండ్రిని ఏం చేయాలా? సన్మానించాలి. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో కొన్ని అద్భుతమైన సూచనలు ఉన్నాయి. పాటించావా దీవెన, అంతే, దానిలో ఇంక తిరుగులేదు. తల్లిదండ్రులు